ముందుగా రైతు సోదరులకు నమస్కారం। ఈ రోజు మనం ఉన్నాము రంగాపురంలోని ఆటో సోమప్ప అనే రైతుతో ఉన్నాము। ఇక్కడ చూడొచ్చు ఈయనైతే క్రిస్టల్ కంపెనీ వారి జివోరా ఈయనైతే తెచ్చుకోవడం జరిగింది। ఇది ఎక్కడ కొన్నాడో అలాగే దేనికి పనిచేస్తుందో ఆయన్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం। అన్న నమస్కారం అన్న। నమస్తే అన్న। అన్న మీ పేరు? సోమప్ప। సోమప్ప ఆటో సోమప్ప। ఆటో సోమప్ప ఏ ఊరు అన్న? రంగాపురం। రంగాపురం। ఓకే అన్న, మీరు ఏ మందు తెచ్చుకున్నారన్న? జివోరా। జివోరా తెచ్చుకున్నారు? జివోరా తెచ్చినాము। ఏ కంపెనీ అన్న? క్రిస్టల్ కంపెనీ। క్రిస్టల్ వారిది, క్రిస్టల్ కంపెనీ వారి జివోరా తెచ్చినాము। ఓకే అన్న, ఇది ఎక్కడ కొనుక్కున్నారన్న? మురళీ సీడ్స్। మురళీ సీడ్స్ లో కొనుక్కున్నారు? ఆదోని। అడ్రస్ ఎక్కడన్నా? ఎమ్నూరు టర్నింగ్ సందా సాదరిగా ఎదురుగా। ఎమ్నూరు టర్నింగ్ లో చందా ఎదురుగా ఆపోజిట్ లో। ఆపోజిట్। ఓకే, ఈ దేనికి పని చేస్తుందన్న? ఇది జిగికి తెల్లదోమ, పచ్చదోమ, మామూలు పేను బంక ఆ విధంగా పనిచేస్తుంది। ఈ విధంగా పనిచేస్తుంది। ఓకేనా, దేనికి పత్తికి ఇచ్చినాము। పత్తి పంటకు తెచ్చుకున్నారు। ఓకే, ఎన్ని రోజుల పైరు అన్న ఇది? ఇది ఇప్పుడు నెల పైన అయింది। నెల పైరు, నెలన్నర ఉంటుందా? నెలన్నర ఉంటుంది। ఓకే, 45 రోజులు అట్లా ఉండొచ్చు। ఈయనైతే దీనికి ఈ పొలానికి అయితే ఈ జివోరా అనే మందునైతే ఈయన తెచ్చుకోవడం జరిగింది। సో ఈయన ఈ రోజు అయితే దీన్ని స్ప్రే చేస్తున్నాడు। ఇక్కడ దీంట్లో గమనించవచ్చు మనం, జిగి అనేది బాగా ఎక్కువగా ఉంది। జిగి అలాగే తెల్లదోమ, పచ్చదోమ ఇలాంటివన్నీ ఈ పొలంలో కనపడుతున్నాయి। సో దీనికి వచ్చేసి ఆయన క్రిస్టల్ కంపెనీ వారి జివోరా అయితే తెచ్చుకోవడం జరిగింది। ఈయనైతే ఈరోజు స్ప్రే చేశాడు। తర్వాత మళ్ళీ మనం ఒక వారం తర్వాత వచ్చి మళ్ళీ రిజల్ట్ అనేది ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఈయనతో। ఓకే, ఇంతటితో సమాప్తం। నమస్కారం, ధన్యవాదాలు। ధన్యవాదాలు అన్న। ధన్యవాదాలు।